నాయకుడికి మంత్రి ప్రెసిడెంట్గా పట్టాభిషేకం జరగాలి ఒక వాదన వినిపిస్తా ఉంది. ఏంటి ఎలా ఉంటుంది? దాంట్లో తప్పేం లేదండి. ఎందుకంటే 3000 కిలోమీటర్లు నడిచాడు ఆయన ఏం చేశాడు? భుజస్కంధాల మీద బ్యాగ్ పెట్టుకొని రాష్ట్రం అంతా తిరిగి అలాంటి సైకోయిజం అయిన పాలనలోని కుర్చీ లాగేసిన మైక్ లాగేసిన నిటారుగా నిలబడి కాన్స్టిట్యూషన్ పట్టుకొని అంబేద్కర్ గారి నమ్మకంతో ముందుకెళ్తే మధ్యలోని తండ్రి గారిని కూడా అరెస్ట్ చేస్తే కూడా ఏమాత్రం వెనక తగ్గకుండా మళ్ళీ పాదయాత్రను కంటిన్యూ చేసి అంత కష్టపడిన వ్యక్తికి ప్రమోషన్ ఉండాలి. కానీ దాంట్లో మనం ఆలోచించవలసింది ఏంటంటే ఆయన ఏమన్నారంటే 2 టర్ములు చేసిన వాళ్ళని రిజైన్ చేయమన్నారు. రిజైన్ చేసి టర్నింగ్ ఉంటే యూత్ కూడా పైకి వస్తారని చెప్పి ఇప్పుడు ఆయన రిజైన్ చేస్తారు. రిజైన్ చేసిన తర్వాత ప్రమోషన్ అయినా ఉండాలి, లేకపోతే ఖాళీగా కూర్చోవాలి. కానీ ఆయన కష్టపడిన దానికి 1 మంది మెంబర్షిప్ ఇప్పటికి వచ్చి దేశంలో ఎవరికి లేదు. అలాంటి 1 మెంబర్షిప్ చేశారు కాబట్టి మా మనసులో అయితే కోరుకుందని ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ అవుతుంది, బాగుంటుంది, ఎంతోమంది తీసుకురాగలరని చెప్పి ఒక నమ్మకం.